మనసంతా అదో మాదిరి ఉన్నా కూడా ఒప్పుకుంటా ఉండా. భద్రం నాయనా, ఆ రౌడీ వెదల్ని కూడా మీ నాయన్ని భద్రంగా చూసుకోమని చెప్పు. అన్నీ యువరాజ్ చూసుకుంటాడత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. పదండి. అబ్బోడా, వాళ్ళకి ఫోన్ కొట్టి మీ నాయన్ని భద్రంగా చూసుకోమని చెప్పు. అట్నే వాళ్ళ వెనక కేదారు జగదత్తే వాళ్ళు వస్తా ఉండారు, వాళ్ళకి దొరకొద్దని చెప్పు. సరే అమ్మా, మన ప్లాన్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది. ఆ వీరశంకర్ని చూడండి, ఏం చేయాలో తెలియక ఎవరి ముందైతే మనవడి నిజాన్ని బయట పెట్టాలనుకున్నాడో వాళ్లే వెళ్లిపోతుంటే ఏమీ చేయలేక ఎలా నిలబడ్డాడు. నాన్నకేమవుతుందోనని నాకు భయంగా ఉంది దాత్రి. వాళ్ళు మావయ్య గారిని ఏం చేయలేరు, ఎందుకంటే మనం అంతలోపే మావయ్య గారిని కాపాడతాం కాబట్టి. కానీ కిడ్నాప్ గురించి మావయ్య గారు భయపడి ఆస్తమా వస్తుంది ప్రాబ్లం. అసలు వాళ్ళు నాన్నని కిడ్నాప్ చేసుకుని వెళ్తూ ఉంటే నన్ను అడ్డుపడినివ్వాల్సింది దాత్రి. నాన్నని అసలు తీసుకుని వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది. ఈ అటాక్ మనకు కూడా సర్ప్రైజ్ కదా కేదార్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా అక్కడ మనం ఏం చేసినా మనం పోలీసులమనే విషయం బయటపడిపోయేది. నువ్వు ఎక్కువ ఆలోచించుకు, మనం మావయ్య గారిని ఎలాగైనా కాపాడదాం. నాకెందుకో ఇదంతా నాన్న నిజం చెప్పకుండా ఉండడం కోసం యువరాజే చేయించాడు అనిపిస్తోంది. నాకు కూడా డౌట్ గానే ఉంది. మావయ్య గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుంటే కంగారు పడ్డాడు, కానీ మొహంలో ఎక్కడా కొంచెం కూడా భయం కనపడలేదు. మావయ్య గారిని ఎక్కడ తీసుకెళ్లిపోతారో అని మనం వెనకే వచ్చాము. కానీ యువరాజ్ రాలేదంటే యువరాజ్ కి వాళ్ళు మావయ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలిసే ఉండాలి. ఆయన్ని ఖచ్చితంగా ఏం చేయరని క్లారిటీ ఉంది. యువరాజ్ ఇంత పని చేస్తాడనుకోలేదు దాత్రి. నాన్న ప్రాణంతో ఆటలాడుతున్నాడు. వాడు నాన్నని నిజం చెప్పకుండా ఉండడానికి ఏమైనా చేస్తాడనుకున్నాను గాని ఇంత దూరం వెళ్తాడనుకోలేదు. కోపడ కేదార్, మనకి నిజమేంటో తెలీదు. ముందు మావయ్య గారిని సేవ్ చేసి ఇంటికి వెళ్ళాక యువరాజ్ తో పర్సనల్ గా మాట్లాడదాం. వాళ్ళు వచ్చేస్తున్నారా, త్వరగా పోనీ. రే, ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? వదిలిపెట్టండి రా. చూడండి సార్, మీరు సైలెంట్ గా ఉంటే మేము వైలెన్స్ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. అసలే వెనకొస్తున్న వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక టెన్షన్ పడుతున్నాం. వీళ్ళ వల్లనే ఈ పొద్దు మీ బాబాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండడమే. మా వల్లనా? ఎలా అత్తయ్య? ఎట్లా ఏమే? మీరే గనక ఆయన వెనక పోకుండా ఉండుంటే ఆ రోడీలు మీ మామని భద్రంగా తీసుకొని పోదాం అనుకున్న చోటుకే తీసుకొని పోయి ఉండేవారు కదా. పరిస్థితులు సద్దుమణిగాక ఆయన్ని వాళ్లే వదిలేసి ఉండేవాళ్ళు. మీరు కౌశికి కాడ మంచి పేరు తెచ్చుకునేదానికి మధ్యలో దూరి అంత నాశనం చేసి ఉండారు. వాళ్ళు బాబాయిని ప్రాణాలతో వదులుతారని మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు పిన్ని? ఎందుకంటే నాకు తెలుసమ్మే, నాకు తెలుసమ్మే, నాకు తెలుసమ్మే, నాకు తెలుసమ్మే. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నువ్వాగమ్మే. అమ్మకి నేను చెప్తా ఉండేది అర్థం కావడం లేదు. వాళ్ళు మీ బాబాయిని కిడ్నాప్ చేసింది చంపేదాన్ని కాదు. మరి దేన్ని కిడ్నాప్ చేశారు అత్తయ్య? దేనికేంది? అదే అప్పుడు. సైలెంట్ గా ఉండు. ఏమైంది యువరాజ్? అత్తయ్య గారిని ఎందుకు ఆపుతున్నా? మావయ్య గారిని ఎందుకు ఎవరు కిడ్నాప్ చేశారో అత్తయ్య గారు తెలుసని చెప్తున్నారు కదా, చెప్పనివ్వు. ఏమైంది యువరాజ్? పిన్ని, ఏం జరుగుతుంది? మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా, లేదా నాకు తెలియకుండా ఏదైనా చేస్తారా? అక్క అడుగుతుంది కదా యువరాజ్, నిజం చెప్పు. యువరాజ్
యువరాజ్ అత్తయ్యని ఆపింది నిజం దాచడానికో ఏదో చేశాడనో కాదు వదినా. లోపల మావయ్య ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి టైంలో అందరూ గొడవ పడటం కరెక్ట్ కాదు అని. వాళ్ళు ఎలాగో మావయ్య గురించి పట్టించుకోరు. అందుకే ఇది గొడవ పడే ప్లేస్ టైము కాదని తెలిసినా గొడవ పడుతున్నారు. ఛా! అది యువరాజ్కి ఇష్టం లేదు కాబట్టే ఆపుదామని ట్రై చేస్తున్నాడు. గొడవ మొదలు పెట్టింది మేం కాదు నిషి. బాధలో ఒక మాట అంటే దానికి మాట కలిపింది మాత్రం మీరే కదమ్మే. వదిలేమ్మా, వాళ్ళతో గొడవ పడి కూడా వేస్ట్. నువ్వు నిజం అనుకుంటున్న దాన్ని ఎప్పటికీ బయటికి రానివ్వను. అంటే హ, ఇదంతా నువ్వే చేశావని ఒప్పుకుంటున్నావా యువరాజ్? మేం ఒప్పుకోవడం లేదు. మీరేదో ఊహల ప్రపంచంలో బతుకుతూ ఉంటే బయటికొచ్చి అంతే. రాయ్, నువ్వు వజ్రపాటి వారసుడు అవ్వాలని ప్రయత్నించిన ప్రతిసారి నీకు అడ్డు పడుతూనే ఉంటా. ఆ ప్రాసెస్లో ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నిన్ను ఆపడం కోసం, నీ మీద గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. నువ్వన్నావే మన కుటుంబం అని, అందులో ఎవరికి ఏం జరిగినా నీ ప్రయత్నం ఆగనన్ని రోజులు నా యుద్ధం ఆగదు. కాబట్టి జరిగిన దాంట్లో మా తప్పు ఉందని చెప్పుకొని మీరు ప్రశాంతంగా ఉంటారేమో. మీరే గనక లేకపోయింటే ఇవాళ మావయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉండే అవసరం వచ్చుండేదే కాదు.